బట్టి విని ఆయన్ని సేవించటం అనేది కొంతమంది చేస్తారు. బాగా వినాలి. ఎవరో చెబితే యేసు ప్రభుని గురించి ఆ విన్న మాటలను బట్టి ఆయన్ని సేవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే ఆ చెప్పిన మాటలను బట్టి దేవుణ్ణి సేవించటం అనేది ఉంటుంది. కానీ దేవుణ్ణి కలుసుకోవలసిన విధంగా ఒకడు కానీ కలుసుకుంటే వానికి తిరుగుండదు. కలుసుకోవలసిన విధంగా కానీ ఒకరిని హృదయం దేవుణ్ణి కలుసుకుంటే వానికి తిరుగుండదు. మీకు ఉదాహరణకి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను. ఒక్క నిమిషం నాయన, నేను చూపిస్తాను, అది తర్వాత చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువునాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు. ఒక్క నిమిషం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? అందరు చెప్పండి. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆయన యెహోవా సేవకుడు. ఎక్కడున్నాడు? డైరెక్ట్గా ఉండటం కూడా మందిరంలోనే ఉంటున్నాడు. ఒకసారి 7వ వచనం చదువు. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. చాలు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు కొంచెం ఆలోచించండి. ఈయనేమో యెహోవా సేవకుడు, యెహోవా మందిరంలో సేవకుడు, కానీ ఈయనకి యెహోవా తెలియదంటే అసలు తెలియకపోతే మందిరానికి ఎందుకు వస్తాడు? దైవజనుడి దగ్గర ఎందుకు ఉంటాడు? ఉపచారం ఎందుకు చేస్తాడు? దేవుని సన్నిధిలో పరిచర్య ఎందుకు చేస్తాడు? కానీ లేఖనం అంటుంది సమూయేలు యెహోవాను ఎరుగకుండెను అంది. అంటే ఎలా ఎరగలేదంటే వాళ్ళమ్మ చెబితే ఆయన ఎరుగున్నాడు, తెలుసుకొని ఉన్నాడు. నానా సమూయేలు, దేవునికి ప్రార్థన చేసి నా హృదయాన్ని కుమ్మరించుకొని నేను మొర్ర పెట్టుకుంటే ఆయన కృపతో నాకు ఇచ్చిన సంతానంరా నువ్వు. నీకు ఒక దాది లాంటి దాన్ని నేను. నీకు అసలు తల్లి తండ్రి 2 మన దేవుడైన యెహోవాయే. నీ ఇల్లు షిలోహులోనున్న మందిరమే. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కొడుకువి, ఆయన కుమారుడివి, ఆయన నీ తండ్రి అని ఏమేం చెప్పిందో మొత్తానికి పాలు విడిచిన తరువాత తీసుకెళ్ళి షిలోహులోనున్న దేవుని మందిరంలో వదిలిపెడితే, అమ్మా నేను వస్తానమ్మా అని అమ్మ వెంటబడి మారం చేయలా సమూయేలు. తల్లి బిడ్డకు ఏ విధంగా భక్తి నేర్పిందో, ఏ విధంగా దేవుని గురించి బోధించి ఉగ్గుపాలతో నేర్పటం అంటారు చూడండి, నూరిపోయటం అంటారు చూడండి. మనం పిల్లలకి ఏమేమి నూరిపోస్తున్నామో, కొంతమంది తల్లులు పిల్లలకి మీ నాయనమ్మ పెద్ద సైతాన్ రా, మీ తాత పెద్ద దుర్మార్గుడురా, మీ నాన్న పెద్ద సైకోరా అని నూరిపోసేవాళ్ళు ఉన్నారు. పిల్లలకి రకరకాల విషయాలు నూరిపోసే తల్లులు కొంతమంది ఉన్నారు సమాజంలో. కానీ హన్నా తన కుమారుడైన సమూయేలుకి ఉగ్గుపాలతో దేవుని గురించి నూరిపోసింది. ఎంత అద్భుతం అంటే, ఏలి అనే దైవజనుడి దగ్గరికి సమూయేలుని తీసుకెళ్ళి, నేను ప్రార్థించిన ప్రకారం, నువ్వు దీవించిన ప్రకారం ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన కుమారుడు, నేను ఆనాడు మొక్కుబడి చేసుకున్న ప్రకారం వానిని తీసుకొచ్చి ఇదిగో దేవుని సన్నిధిలో అప్పగిస్తున్నాను, వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెబితే, వాడు అక్కడనే మ్రొక్కెను, యెహోవాకు మ్రొక్కెను అనుంది. ప్రతిష్ఠితుడు అని నేను ఎప్పుడైతే అంటానో, సమూయేలు నువ్వు యెహోవా సన్నిధిలో సాగిలపడాలి నాన్న, ట్రైనింగ్. యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే సాగిలపడ్డాడు.
బయలుదేరి, నాన్న నేను వెళ్తున్నాను, ఇక నీ ఇంట్లో నిన్ను అప్పచెప్పాను, నా బాధ్యత అయిపోయింది, నేను వెళ్తున్నాను, సంవత్సరానికి ఒకసారి వస్తాను, వచ్చేటప్పుడు ఒక అంగి కుట్టుకొని వస్తాను నాయనా, పెద్ద ఆయనకి లోబడి నాయనా, చెప్పినట్టు విన్నాయనా, ఇది దేవుని సన్నిధి నాయనా, ఇక్కడ నువ్వు దేవుని సేవకుడు నాయనా, నీకు ఆయన గురించి చాలా చెప్పాను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా అంటే, అలాగే తల్లి, అలాగేనమ్మా, నువ్వు పోయిరా అని పంపించాడు. కానీ అమ్మ వెంట మారాన్ చేయలే. పాలు విడిచిన బిడ్డ అంటే అంత బాగా తల్లి మాటలకు కనెక్ట్ అయ్యాడు. ఎవరికి కనెక్ట్ అయ్యాడు? దేవునికి కనెక్ట్ అయ్యాడు. కానీ దేవుణ్ణి ఎరగల. అమ్మ చెప్పింది ఇదే నీ ఇల్లు, ఓకే ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుని సేవే చేస్తున్నాడు, కానీ దేవుని ఎరగని ఈ బాలుడికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఎక్కడ బయలుపరుచుకున్నాడు అంటే దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో, మందసమున్న స్థలంలోనే దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఈ చిన్నవాడికి, బాలుడైన సమూయేలుకి. ఈ రోజుల్లో సేవ చేసే సేవకులు కూడా, ఇతరులకు క్రీస్తుని గురించి పరిచయం చేసేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది యేసు ప్రభుని వదిలేసి వేరే విశ్వాసాల్లోకి వెళ్ళిపోయిన చరిత్ర మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మనకి యూట్యూబ్ లేదు కాబట్టి సమాజంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి అనేది మనకు అంతగా తెలియదు. ఆ న్యూస్ పేపర్లోనో ఆ న్యూస్లోనో వస్తుంది మనకి మ్యాటర్. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నీ మనకు తెలుస్తున్నాయి. అందులో ఎంతమంది విశ్వాసంలోకి వచ్చారో తెలుస్తుంది, ఎంతమంది నిన్న మొన్నటి దాకా భక్తులుగా, విశ్వాసులుగా, విశ్వాసురాండ్రుగా, క్రైస్తవ కుటుంబాలుగా, సేవకులుగా, సేవకురాళ్ళుగా పిక్చర్ ఇచ్చి ఎంతమంది మళ్ళా డైవర్ట్ అవుతున్నారో, విశ్వాస విషయమే